నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. హిందువులు సమైక్యంగా ఉండి వీర హనుమాన్ విజయయాత్ర విజయవంతం చేసుకోవడం సంతోషం. ఆర్మూర్లో వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. 27వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. గత రాత్రి ఈదురుగాలుల బీభత్సవం, దంచి కొట్టిన వానలు, పలు ప్రాంతాలలో మామిడి మరియు వరి పంటలకు తీవ్ర నష్టం. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి. రెంజల్ కందకుర్తి పుష్కర ఘాట్ను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆర్మూర్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. శివుడు, ఆంజనేయ స్వామి, రామ్ లల్లా విగ్రహాల శోభయాత్రలో పెద్ద ఎత్తున యువకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన వీర హనుమాన్ విజయయాత్ర మామిడిపల్లి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, శివాజీ చౌక్, పెద్ద బజార్, చిన్న బజార్ మీదుగా కొనసాగింది. హనుమాన్ మాలాధారులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడంతో పట్టణమంతా కిక్కిరిసిపోయింది. ఎక్కడో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. హనుమాన్ విజయయాత్ర హిందువుల గౌరవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ గోనె లహరి రఘు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు, హనుమాన్ మాలాదారులు, యువకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా దేశం, మా ధర్మం, మా కాబట్టి హిందువులంతా ఐక్యతగా ఉండాలంటే నేర్చుకోవాలి. ఐక్యత ఎక్కడ ఉండాలో అక్కడ కూడా ఉండాలి. ఇక్కడ ఒక్క చోటనే కాదు, పూలు కట్టడం, ర్యాలీలో పాల్గొనడం, ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఎవడు దరి లేకుండా ఉండడం. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంగా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ఆర్మూరు ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శోభయాత్ర అందరికీ శుభాకాంక్షలు. ఇట్లనే ప్రతి సంవత్సరం ఘనంగా మన పండుగ మనం జరుపుకుంటా భవిష్యత్తులో మన భవిష్యత్ తరాలు కూడా ఈ హనుమాన్ జయంతి శోభయాత్ర నిరంతరంగా నిరాటంకంగా ఆర్మూర్లో సాగాలంటే హిందువులందరూ ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉంటేనే మనం ఇక్కడ నిలదొక్కగలుగుతాము. ఐక్యతగా ఉంటేనే మన ధర్మం నిలబడుతుంది. ఐక్యతగా ఉంటేనే శోభయాత్రలు ఉంటాయి. హిందువులకు నేను ఒకటే చెప్తున్నాను, మనం కలిసి ఉంటేనే బతుకుతాం, విడిపోతే సస్తం. ఇది ప్రపంచమంతా రుజువు అవుతుంది. ఐక్యత లేని జాతి ఎక్కడ మిగలలేదు. హిందూ జాతి కూడా ఎప్పటికి మిగిలాలనుకుంటే మీ భవిష్యత్ తరాల పిల్లలకు చెప్పండి. హిందువుల కథలు, రాముడి కథలు, హనుమంతుడి కథలు, రావణుడి కథలు కూడా చెప్పండి. ఈ యుగంలో, కలియుగంలో రావణులు ఎక్కువైన ధర్మ విరోధులు. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఎప్పుడు అందరం ఇట్లా కలిసి ఉండి ఘనంగా జరుపుకుందాం హనుమాన్ జయంతి శోభ. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో 10,000 కోట్ల ప్రయాణీ ఛార్జీలు ఆదాపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా ఎంతో మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుందని, 10,000 కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా అయ్యాయని అన్నారు. మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి అడుగు వేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ సాయన్న, ఆర్టీసీ అధికారులు, మహిళా ప్రయాణికులు తదితరులు ఉన్నారు. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని మనం చూస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం నేడు మహిళా సాధికారతకు ఒక నిలువుటద్దంగా నిలిచింది. కేవలం ప్రయాణాల ఖర్చుల రూపంలోనే మన రాష్ట్ర మహిళలు అక్షరాల 10,000 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారు. మార్చి 29, 2026 నాటికి దాదాపు 290 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా గౌరవంగా ప్రయాణించారు. ఒకప్పుడు బస్సు ఛార్జీల కోసం ఆలోచించే మధ్యతరగతి పేద సోదరి మనులు ఈ రోజు ఆ డబ్బులు తమ పిల్లల చదువుకో, ఇంటి అవసరాలకో వాడుకుంటున్నారు. రవాణా సంస్థ ద్వారా ఈ అద్భుతమైన మార్పును తీసుకొచ్చిన ప్రభుత్వానికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా బంధాలు, అనుబంధాలు చాలా దగ్గరగా. ఒకప్పుడు వీలైతే పోదాంలే, టైం తీసుకొని చూసుకుంటాం అనుకునే వాళ్ళు ఈరోజు టైం తీసుకొని మరీ చేసి మరి బంధువులను, మిత్రులను కలవడానికి వెళ్ళి వారి యొక్క ప్రేమానుభావాలను పంచుకుంటూ, ఆత్మాభిమానం చేసుకుంటూ మరింత బంధాలను జన్మించుకోవడం జరిగింది. డబ్బుతోనే కాకుండా అంతర్జాలను కూడా నిర్వహించిన ఈ మహాలక్ష్మి ప్రోగ్రాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ
మరొకసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్మూర్ పట్టణంలో గత రాత్రి నుండి ఉదయం వరకు భారీ ఈదురుగాలులు మరియు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అకాల వర్షం ఈదురుగాలులతో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు భారీ వర్షపాతం సైతం నమోదైంది. రోడ్లన్నీ జలమయం కావడంతో ఈదురుగాలుల వల్ల చేతికి వచ్చిన మామిడి పంట సైతం నేల రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రాత్రి నుండి ఉదయం వరకు ఆర్మూర్ ప్రాంతంలో సైతం తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వాతావరణంలో వచ్చిన మార్పులు మరో 2 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వచ్చే ఏడాది జూలైలో అట్టహాసంగా జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెజ్జల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పక్షం రోజుల క్రితం కూడా ఈ పుష్కర ఘాట్ను సందర్శించిన సమయంలో అధికారులను పురమాయించిన పనులను ఎవరు ఏ మేరకు చేపట్టారు అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పుష్కర ఘాట్కు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని అన్నారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్థం పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కనీస వసతులు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు త్రివేణి సంగమ ప్రాంతం అయినందున ఈ ఘాట్ వద్ద పుణ్యస్నానాల కోసం ప్రముఖులతో పాటు లక్షలాదిగా భక్తులు పుణ్యస్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాకపోకలకు ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు ఆయా మార్గాలలో అవసరమైన చోట కల్వర్ట్ల నిర్మాణాలు సైతం చేపట్టాలని అన్నారు. వీవీఐపీల కోసం హెలిప్యాడ్ను నిర్మించాలని, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటి వాటిని నాణ్యతతో చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా చూడాలని అన్నారు. ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్మూర్ న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రవీణ్ చందర్ గెలుపొందారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడు ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు ఉన్నారు. నా ఈ ఎన్నికకు సహకరించినటువంటి సీనియర్ న్యాయవాదులకు, అలాగే జూనియర్ న్యాయవాదులకు, నాతో న్యాయవాదులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాపై ఇంత నమ్మకం ఉంచి నన్ను ఈ అధ్యక్ష స్థానంలో కూర్చుండబెట్టినటువంటి మా ప్రతి అడ్వకేట్ సోదరులందరికీ నేను రుణపడి ఉంటాను. అలాగే నాపై నమ్మకం ఉంచి నేను ఏదైతే పనులు చేస్తాడని నన్ను గుర్తించి ఎన్నుకోవడం జరిగింది. సో అలాగే మా బార్లో ఏదైతే మా ఏడీజే కోర్టు కానీ ఇంకా ఏదున్నా సమస్యను గుర్తించి నేను ప్రతి ఒక్కరి సాయం తీసుకొని ముందుకు వెళ్తానని నేను ఈ విధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి వీచిన గాలులకు కురిసిన వర్షానికి భారీగా నష్టం తలెత్తింది. భారీ గాలులు, పిడుగులు పడి మల్లారెడ్డి చెరువు వద్ద గల గడ్డివాముకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ అధికారులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. మంటలు భారీగా చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపడి విద్యుత్ తీగలు ఒకదానికొకటి అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. పాలకవర్గం సభ్యుల సహకారంతో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 27వ వార్డులో నూతన సీసీ రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు మున్సిపల్ ఆధ్వర్యంలో సమకూరుస్తామని, ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలు పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివార్లో గల భీమన్న ఆలయం వద్ద నాయక్ పోర్ట్ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయక్పోడ్ సంఘం అధ్యక్షులు రామచందర్, గౌరవ అధ్యక్షులు భోజన్న మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసీ నాయక్పోడ్ కులస్తుల సంఘం భవనం లేనందున నూతన భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిని కలిసి సమస్య విన్నవించడం జరిగిందని అన్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరుకు ఆమోదం తెలిపారని, పనులు కూడా పూర్తయ్యే విధంగా తమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కుల సంఘ బలోపేతానికి తాను అహర్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శివశంకర్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు. జిల్లా సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మేమందరికీ పిలుపునివ్వడం జరిగింది. తద్వారా ఏదైతే జిల్లాలో ఏదైనా మేకపూళ్ళు కులపరంగా కానీ
ఏదైనా విద్యాపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే జిల్లా సేవా సంఘానికి దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా అది అధికారుల దృష్టికి వెళ్ళి మరి దాన్ని తొందరగా పరిష్కరించే విధంగా జిల్లా సంఘం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఏ విషయమన్నా కానీ అభివృద్ధి పథకంలో ముందుంచడానికి అన్ని రకాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కూడా మా నాయకుడు సోదరులకందరికీ లభించే విధంగా ప్రయత్నాలు చేసి ఎక్కడ ఏ గ్రామంలో ఏ విషయం జరిగినా మరి సంఘాల దృష్టికి తీసుకొస్తే దాన్ని సత్వరంగా పరిష్కారం చేసుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. ముఖ్యంగా అందరం కూడా ఐకమత్యంగా ఉండి సంఘాభివృద్ధికి పాల్పంచుకుందామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఇరాన్ దేశంలో దేశ ప్రజలపై అమెరికా చేస్తున్న దాడులను వెంటనే ఆపేయాలని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎంఎల్ ప్రజాపంత్ ఆర్మూర్ డివిజన్ కార్యాలయంలో అమెరికా దేశం ఇరాన్పై చేస్తున్న దాడులకు నిరసనగా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం దాసు మాట్లాడుతూ అగ్రరాజ్యమైన అమెరికా అహంకారంతో ఇరాన్ దేశంపై దాడి చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలను తీయటం సమంజసం కాదని అన్నారు. శాంతి సామరస్యంతో సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. దాడుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వెనుకపడుతుందని చెప్పారు. ప్రజల్లో ఇప్పటివరకు భయం పోవటం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొయినుద్దీన్, హనుమంత్ రెడ్డి, వెంకటేష్, సోయల్ తదితరులు ఉన్నారు. బోధన్లో హనుమాన్ జయంతి నిర్వహణ సందర్భంగా బోధన్ లయన్స్ క్లబ్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హనుమాన్ జయంతి శోభయాత్ర ర్యాలీ నిర్వాహకులతో వివిధ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాటించాల్సిన నియమ నిబంధనలను క్షుణ్ణంగా చర్చించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఉత్సాహం జరుపుకోవాలని, ర్యాలీ పూర్తిగా ఆధ్యాత్మికంగా నిర్వహించుకోవాలని, ఇదే సమయంలో ఇతరులకు మరియు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. హనుమాన్ జయంతి శోభాయాత్రను గత సంవత్సరం క్రితం జరిగిన మాదిరిగానే అనుమతి గలదని, అదే రూట్లో నిర్వహించాలని, కొత్త రూట్లకు అనుమతి ఎలాంటిది లేదని, నిర్వాహకులు తప్పనిసరి వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని వారికి ముందుగానే ర్యాలీకి సంబంధించినటువంటి సూచనలు తెలియజేయాలని అన్నారు. డీజే సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిషేధమని తెలియజేశారు. డ్రోన్లు వాడకం నిషేధమని తెలిపారు. ఈ సమావేశంలో ర్యాలీ ఆర్గనైజర్లు వారి సందేహాలు, సలహాలు గౌరవ పోలీస్ కమిషనర్కు స్వీకరించారు. హనుమంతుల వారికి అన్నిటికన్నా ఇష్టమైంది ఏంటి? హనుమంతుల వారికి అన్నిటికన్నా ఇష్టమైంది ఏంటి? అంటే ఆ లాజిక్ ప్రకారం మనం హరిలో సుందరకాండ పారాయణ తత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఎక్కడ రాములు వారి పేరు జపిస్తారో అక్కడక్కడ కృతమస్త కంజలి చేతులు జోడించుకుని ఉంటారు. ఎట్లాగుంటారు? బాష్పవారి పరిపూర్ణ లోచనం అంటే కన్నీటితో ఉంటారు. ఎందుకు? ఆయన రాముల వారి చరిత్ర చదివేటప్పుడు వినేటప్పుడు సీతమ్మ వారు పడిన కష్టాలు, రాముల వారు పడిన కష్టాలు, వారు మన కోసం పడిన కష్టాలు ఆయన బాధపడతారు. అటువంటి మారుతికి ఎవరైతే రాక్షసుని సంహరిస్తాడో అటువంటి మారుతికి నమస్కారం అని పాడుతున్నారు. మరి అటువంటి మారుతి గురించి చెప్తున్నప్పుడు పాటల్లో ఈసారి అడుగుతాను, చేస్తాం సార్ అంటారు, ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది. సుందరకాండ పారాయణం కుదిరితే చేస్తే కూడా సుందరకాండ పారాయణం చేస్తే చాలా అందరికీ ఎన్నో భోగభాగ్యాలు, అన్ని కష్టాలు, లోక రక్షణ, లోక కళ్యాణం కూడా అవుతుంది. అందుకోసం ప్రతిసారి సుందరకాండ ఈసారి చూస్తాను. మరి గుప్తా గారు ఆల్రెడీ సుందరకాండ పారాయణం చేస్తా అంటున్నారు. బట్ జనాలు చేయాలి. పోయిన సంవత్సరం కన్నా బాగా చేయాలి, పోయిన సంవత్సరం కన్నా బాగా జరగాలి. ఈ సంవత్సరం మనం ఒక స్టాండర్డ్ పెట్టాలి. దాన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఎలా చేస్తే అందరూ సమాజంలో ఉన్న అందరూ దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. మహారాజు చెప్పినట్టు మీరు రాత్రి అవుతున్న కొద్ది ఫ్యామిలీలో వచ్చి చూడగలుగుతారు. రాత్రి చల్లగా అయిపోతుంది, 7-8 అవుతుంది, ఫ్యామిలీ అంత హ్యాపీగా రాగలుగుతాయి. ఇంట్లో పనులన్నీ ఉంటాయి. మీరు వస్తారు, ఇంట్లో వంటలు చేయాలా, అంత ఫ్రీగా తెచ్చినారు, మీకు అంతా రెడీ చేసి పెట్టాలి, అన్నీ ఉంటాయి. నిజమే కదా? అట్లా అందరూ ఎంజాయ్ చేయాలి అంటే మనం ఎట్లా చేయాలి? పోయిన సంవత్సరం కన్నా బాగా చేయాలి. పోయిన సంవత్సరం కన్నా అందరూ దాన్ని ఎంజాయ్ చేసే విధంగా అందరూ వేదోక్త మంత్రాలు అవన్నీ ఓకే, మంత్రాలు కూడా కావాలి. కానీ స్వామివారి చరిత్ర, స్వామివారి చేసే పనులు, దాని యొక్క మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది అర్థమయ్యే తెలుగు భాషలో అందరికీ మనం చెప్పాలి. వేల్పూర్ మండలం కుక్నూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు నృత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిచరణ్, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఇటీవల జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా వేల్పూర్ మండలంలోని కుక్నూరు ఉన్నత పాఠశాలకు చెందిన ఆడెపు ద్వారకమయ్యి ఆడెపు విఘ్నేశ్వరి విద్యార్థినులు నాట్యగురు బాషెట్టి మృణాలిని ఆధ్వర్యంలో విజయవాడ తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలేశ్వర ఆలయంలో నిర్వహించిన జాతీయ స్థాయి నృత్య ప్రదర్శన పోటీలలో భాగంగా పాల్గొని చక్కని ప్రతిభ కనబర్చి ప్రగతి పత్రములను మరియు షీల్డ్లను అందుకోవడం జరిగింది. నేటి పాఠశాలకు చేరుకున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు సాదరంగా స్వాగతం పలికి ఘనంగా శాలువాలతో సత్కరించి అభినందించారు. వీరిని ప్రోత్సహించిన పాఠశాల బృందాన్ని జాతీయ స్థాయిలో ఎక్కడ కార్యక్రమం జరిగినా అక్కడికి తీసుకెళ్లి సహకారం అందిస్తున్న నాట్యగురు మృణాలిని మరియు విద్యార్థుల తల్లిదండ్రులైన ఆడెపు అర్చన రమేష్లను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిచరణ్, ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్, శ్రీధర్ రావు, రవీందర్, నాగరాజు, అశోక్, చరణ్ దాస్, మల్కన్న, హరిత తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో హిందూ సమ్మేళన కార్యక్రమం పద్మశాలి కళ్యాణ మండపంలో మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కేంద్రంతో పాటు 7 గ్రామాల హిందువులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రాంత సహా బౌద్ధిక్ ప్రముఖ నర్ర వెంకట శివకుమార్, విశోక తీర్థ స్వామీజీ, నరహరి స్వామీజీ ఇస్కాన్లు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత గొప్ప నాగరికత భారతదేశానిదని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం, సనాతన ధర్మం కోసం హిందువులు ఏకత్రాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని అన్నారు. స్వామి వివేకానంద హిందూ ధర్మం కోసం అప్పట్లోనే విదేశీయులతో పోరాడారని, పురాణాలు, ఇతిహాసాలు, సాంప్రదాయాల ప్రారంభంతో సనాతన ధర్మం ప్రారంభమైందని, ఈ ధర్మం ప్రతిరూపమే హిందూ సమ్మేళనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఏనుగు గంగారెడ్డి, సారగల రాజేశ్వర్, ఉట్నూరు రాజశేఖర్, సల్లూరి కిషన్, రుద్ర మధుసూదన్, దశగౌడ్, చెట్లపల్లి శంకర్ గౌడ్, సమేరా సుమన్, భోగా రామస్వామి, సుంకేట అశోక్, గడ్డం పురుషోత్తం, చింతకుంట శ్రీనివాస్, వినోద్, దొంతుల రమణయ్య, నరేందర్ డిష్, రేంజర్ల గంగాధర్, చింత ప్రవీణ్, హనుమాన్ స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ భావాలు పెంపొందించే ఉత్సవాల్లో భాగంగా ఉపమండలాల వారీగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు హిందువులను జాగృతం చేసి ఐక్యం చేయడానికి హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. మన కమ్మర్పల్లి ఉపమండలం 7 గ్రామాల సభ ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి సభ కోసం గత వారం రోజులుగా మన హిందూ బంధువులందరూ చాలా కష్టపడ్డారు. అందరికి ధన్యవాదాలు. కమ్మర్పల్లి మండలానికి సంబంధించినటువంటి హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మేళనంలో వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చి హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు పూజ్య స్వామీజీ శ్రీ 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 విశోక తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సంకల్పించాము. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అక్యుప్రెషర్ ఫిజియోథెరపీ చికిత్సా శిబిరం మండలంలోని నాగంపేట్ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి గంగాధర్, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ మదన్, వార్డు సభ్యులు బోండ్ల రవి, కేతడి నారాయణ, గొల్ల ముత్తెన్న, యువనేస్తం ఫౌండేషన్ సభ్యులు నల్ల వినయ్, మదనపల్లి ప్రశాంత్, దాసరి లక్ష్మణ్, ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా బాల్కొండ మండలంలోని బుస్సాపూర్, కిసాన్ నగర్ ఎక్స్ రోడ్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల ప్రతులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తూ 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని, ఈ చట్టాలు పెట్టుబడిదారులకు మరియు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా ఉన్నాయని వారన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్న కార్మికులు, కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని, తక్షణమే కార్మికులకు వ్యతిరేకం చేసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు ఎండి నజీర్, నిమ్మల నిఖిల్, వినోద్ కుమార్, దినేష్, రాజేష్, రాజు, విజయ, లక్ష్మి, విజయ, కీర్తన, విజయ గంగాధర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఏ దానికి కూడా ఉపయోగించకుండా 29 చట్టాలు మిగిలి ఉంటే ఆ 29 చట్టాలను కూడా రకరకాల పేర్లతోని 4 కోట్ల పేర్లతోని మార్చేసి ఇవాళ పని విధానంలో అన్ని రకాల కూడా ఇబ్బందుల పాలు చేసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ. కాబట్టి 4 కోట్లను రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్తులో కార్మికులు తగిన బుద్ధి కూడా ఈ ప్రభుత్వానికి చెప్తారని. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్నవారికి అలాగే ఆసుపత్రిలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి సిఎంఆర్ఎఫ్ చాలా ఉపయోగపడుతున్నందున లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. జగన్పల్లి మండలానికి అనేక సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా కొన్ని లక్షల రూపాయలు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహకారంతో పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాట్పల్లి నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డం గంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, వార్డు సభ్యులు అరుణ్ కుమార్, జక్కం మహేందర్, కానూరి శ్రీనివాస్, కుంటల స్వర్ణలత, సంజీవ్, నట్ట జమున పంతులు, బండారి వెంగళరావు, మాడవేరు శంకర్, బొంబాయి జక్కం డిష్ రాజు, ప్రశాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు. జగన్పల్లి గ్రామానికి ఇచ్చినటువంటి మండల కేంద్రానికి ఇచ్చినటువంటి రూరల్ ఎమ్మెల్యే గారైన డాక్టర్ భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ అద్భుతంగా జరుగుతుంది. ఈ యొక్క చెక్కుల పంపిణీ చాలా బీద వారికి హాస్పిటల్ బిల్లు కానీ రకరకాల అవసరాలకు తదనుగుణంగా ఇచ్చినట్టు భూపత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి చెక్కులు దాదాపుగా నాకు తెలిసింది జగన్పల్లి మండలానికి కొన్ని లక్షల చెక్కులు వచ్చినాయి, లక్షలు వచ్చినాయి. చాలా సంతోషకర విషయం. మేము ఎల్లవేళలా మా ఎమ్మెల్యే గారైన భూపత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని ఇందు ముఖంగా తెలుపుతున్నాము. ఈ రోజు 5 లబ్ధిదారులకు మొత్తంగా వచ్చిన ఫండ్స్ 1 లక్ష మీద ఉంది. ఇచ్చినటువంటి మా భూపత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము. పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క జగన్పల్లి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే గారికి వందనాలు తెలుపుతున్నాము. జగన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో హనుమాన్ స్వాములు యజ్ఞము, నవగ్రహ పూజ, అన్నదానము, దాసాంజనేయ మందిరంలో హనుమాన్ స్వాములు నిర్వహించారని గురుస్వామి శేఖర్ తెలిపారు. ప్రతి సంవత్సరం హనుమాన్ స్వాములు మాల ధరించి భక్తి శ్రద్ధలతో గ్రామం బాగుండాలని, పాడి పంటలు మంచిగా పండాలని యజ్ఞం, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి సుదర్శనాచారి, సర్పంచ్ శివపాల్, గురుస్వాములు శేఖర్, అశోక్, సాయిరాం, మల్లయ్య, గంగారాం, భూషణ్, నారాయణ, శ్రీనివాస్, బాలయ్య, సుదర్శన్, గోపి, నర్సయ్య, రమేష్, సాయిలు, కిరణ్, నరేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎర్గెట్ల మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంతో పాటుపడుతుందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో లబ్ధి కలుగుతుందని తెలిపారు. లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మండుతున్న వేసవిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన నందిపేట్ గ్రామ పంచాయతీ తక్షణ ఉపశమనంగా 3 చలివేంద్రాలను ప్రారంభించడం ద్వారా తమ ప్రజాసేవ ధోరణిని మరోసారి నిరూపించింది. నందిపేటలోని అత్యంత రద్దీ ప్రాంతాలను ఎంపిక చేస్తూ బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, వివేకానంద చౌరస్తాలలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, కార్మికులు, రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లే ప్రజలందరికీ త్రాగునీరు అందుబాటులో ఉండేలా చేసిన ఈ చర్య ప్రజలకు గొప్ప ఊరటనిస్తుంది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ ఎర్రంలింగం, ఉప సర్పంచ్ వాసవి రామచందర్, వార్డు సభ్యుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, వారి సౌకర్యం మా బాధ్యత అని, వేసవిలో ఎవరూ నీటి కోసం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందువులు సమైక్యంగా ఉండి వీర హనుమాన్ విజయయాత్ర విజయవంతం చేసుకోవడం సంతోషం. ఆర్మూర్లో వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. 27వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. గత రాత్రి ఈదురుగాలుల బీభత్సవం, దంచి కొట్టిన వానలు, పలు ప్రాంతాలలో మామిడి మరియు వరి పంటలకు తీవ్ర నష్టం. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి. రెంజల్, కందకుర్తి పుష్కర ఘాట్ను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.